ఈరోజు అయితే నేను కుబేర కుంచం ఎలా పెట్టాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. కుబేర కుంచం అనేది ఆనవా ఏమీ లేదండి, అందరు కూడా పెట్టుకోవచ్చు. ఇక కుబేర కుంచంలో పెట్టుకోవడానికి మనం ముందు చిట్టి గవ్వలు, తామర గింజలు, గురువింద గింజలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, ముత్యాలు, పగడాలు ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. కుబేర కుంచానికి ఫస్ట్ మనము గంధముతో మంచిగా నామాలను అలంకరించుకోవాలండి. నామాలు ఉన్న కుబేర కుంచాన్నే మనం కొనుక్కోవాలి. తర్వాత ఏమవుతుందంటే కుబేర కొంచెం అలంకరించుకున్న తర్వాత మంచిగా 3 గుప్పిల పసుపు, కుంకుమ, జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం వేసి 3 గుప్పిల బియ్యం వేయాలి. యాక్చువల్గా పెద్ద సైజు అయితే నా చిన్న సైజు కాబట్టి నేను 3 సార్లు కొన్ని బియ్యం వేసుకున్నాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలండి. ప్లేట్లో మనము కాయిన్స్ అమర్చుకోవాలి. కాయిన్స్ అమర్చుకున్న తర్వాత చూసారు కదా, పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, కొంచెము జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం అవన్నీ వేసుకోవాలి. ఎందుకంటే ఇవి లక్ష్మీదేవికి మహా ఇష్టమైనవి కాబట్టి దాంట్లో కొన్ని బియ్యం ఉంచుకోవాలి. చూసారు కదా, నా చిన్న సైజు బుల్లిది కాబట్టి బియ్యం ఉంచుకోవాలి. 3 సార్లు కొన్ని బియ్యం వేయాలి. బియ్యం వేసి అవన్నీ అమర్చుకోవాలండి. ఈ కుబేర కొంచెం పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనకి లక్ష్మీదేవి ఉన్నప్పుడే ఆరోగ్యం కూడా ఉంటుంది. అలాగే సరస్వతీదేవి ఉన్నప్పుడు కూడా మనకు ఆరోగ్యం ఉంటుందండి. లక్ష్మీదేవితో పాటు అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు ఉండాలంటే మాత్రం ఈ కుబేర కుంచాన్ని అయితే మీరు ఉంచండి. చాలా చాలా మంచిదండి. ఆనవాయి ఉన్న వాళ్ళే పెట్టుకోవాలా, అసలు ఏంటి ఏ రోజు పెట్టుకోవాలనే వాళ్ళు ఆనవాయి అవసరం లేదండి. ఏ రోజు పెట్టుకోవాలంటే లక్షవారాలు కానీ, శుక్రవారాలు కానీ, మంచిగా పౌర్ణమి వచ్చినప్పుడు కానీ, అమ్మవారి డే అట్లా దానికోసం మీరు పెట్టుకోండి, మంచిగా ఉంటుందండి. నేనైతే అన్నీ చిన్న చిట్టి గవ్వలు, తామర గింజలు, గురువింద గింజలు, చిట్టి గాజులు అన్నీ 1 బై 1 వేస్తున్నానండి. అన్నీ మనం ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసేసుకొని తర్వాత మనము పువ్వుతో అలంకరించుకొని దేవుడి మందిరంలో ఒక పక్క నుంచి దీపారాధన చేసుకోవాలండి. చాలా చాలా మంచిది. ఈ లక్ష్మీ కుబేర కొంచెము ఎవరైతే పెట్టుకోవాలనుకున్నాడో నా వీడియోని ఫాలో అయిపోండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అవన్నీ ఎన్నెన్ని కౌంట్ తీసుకోవాలి అంటే 4 తీసుకోవచ్చు, 7 తీసుకోవచ్చు, 11 తీసుకోవచ్చు. మీ కుబేర కొంచెం సైజుని బట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అన్నీ కలెక్ట్ చేసేసి అందులో ఉంచేసుకోండి. ఒక ప్లేట్లో కాయిన్స్ ఫస్ట్ పెట్టుకొని చెప్పాను కదా, 1 బై 1 స్టెప్స్ ఫాలో అయిపోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఈ కుబేర కుంచాన్ని మీరు దేవుడి మందిరంలో ఉంచుకోవడం వల్ల కలిగే ఫలితాలు అయితే చాలా చాలా ఉంటాయండి. మీకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కమెంట్ చేయండి. నేను అన్ని డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. చూసారు కదా, నేనైతే మంచిగా పువ్వుతో అలంకరించుకొని దేవుడి మందిరంలో ఉంచి దీపారాధన చేసి మంచిగా ధూపం ఇచ్చానండి. నేనంతా ఈరోజంతా దేవుడి మందిరం క్లీన్ చేసుకున్నాను. దానివల్ల నేను కుబేర కొంచాన్ని ఈ బియ్యం ఏం చేయాలి అంటే, మనం క్లీన్ చేసుకున్నప్పుడు బియ్యం మార్చేసుకోవాలండి. మనం పాయసంలాగా అలా పరమాన్నంలాగా చేసుకుని తినొచ్చు. అంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.